Subscribe now and press the bell icon. Never miss an update. ప్రేమ ఇదొక పదమా, భావమా, భాష? ఇలా ఇదేంటో తెలియని వారు నాలా చాలామంది ఉన్నారు. ఎక్కడ్రా? వచ్చేస్తున్నాను రా. నాకేంట్రా కనిపించట్లేదు? అదే రా, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. కొంచెం ట్రాఫిక్ ఉంది. రేయ్, వైజాగ్ గురించి నాకు చెప్పకరా. నేను వైజాగ్ 6 months అయింది. ఫోన్ పెట్టరా, వచ్చేస్తున్నాను. ఏంట్రా సడన్గా ల్యాండ్ అయ్యావు? ఏరా, ఇలా రాకూడదా? అంటే ఏదో ఎగ్జైట్మెంట్ అడిగారా? ఎక్సైట్మెంట్లో బాగున్నారా? ఇలాగే ఉండు. అవును, ఏంటిది? ఇదా, తెలుసు కదా మన గురించి. సరే పట్టుకో. ఇప్పుడు ఎక్కడికి? బీచ్కి. బీచా? బీచ్కి ఎందుకు ఇప్పుడు? జాగింగ్ చేద్దామని. ఏంటి, హైదరాబాద్ నుంచి జాయిన్ చేయడానికి వచ్చావా? రేయ్, నాకు నీతో డిస్కషన్ పెట్టే అంత టైం లేదురా. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఈవినింగే వెళ్ళిపోతున్నా. 6 నెలలు అయింది ఈ సిటీని ఇక్కడ జ్ఞాపకాల్ని వద్దనుకుని వెళ్ళిపోయాయి. జ్ఞాపకాలు కదా, వెంటపడి మరీ వెతుక్కుని వచ్చేలా చేసాయి. ఏంట్రా? ఈరోజు ఏదో సర్ప్రైజ్ టెస్ట్ ఉందంట. సర్ప్రైజ్ టెస్టా? నీకు తెలిసిపోయింది కదరా ముందే. ఇంకేం సర్ప్రైజ్? ఇంటెలిజెన్స్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. మళ్ళీ ఏంటి? మొన్నే పెట్టాడు కదరా. ఏమరా బాబు, ఏమన్నంటే మీ ఫ్యూచర్ కోసం అంటున్నాడు. ఫ్యూచర్ ఏమో కానీ ప్రజెంట్ దోలు తీరుస్తున్నారా? అదే కదా. కార్తీక్, ఉండు, నేను వస్తున్నా. అబ్బా, ఏం ఆస్కార్ పర్ఫార్మెన్స్! చూపులతో అన్ని చేసేటట్టున్నారుగా. హాయ్. హాయ్ కార్తీక్. డ్రెస్ బాగుంది, నీకు సూట్ అయింది. థ్యాంక్ యూ. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా? నథింగ్ లైక్ దాట్, బట్ ఐఎమ్ హ్యాపీ నీకు నచ్చింది. రే, నేను ఏదో పార్టీ అన్నా, ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. నేనెప్పుడు అన్నాను రా?
2 వీక్స్ బ్యాక్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు. నీకు స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉందారా? చిచ్చి, ఆడేదో పార్టీ అన్న నేను సబ్స్టిట్యూట్ చేశాను. తాగడం కోసం ఏమైనా చేస్తావురా? కొన్ని ఘోరాలు చూడడం కన్నా ఇది బెటర్లే. ఇందాక నీ ఫ్రెండ్ కార్తీక్ని చూడగానే పరిగెట్టింది, దగ్గర రాగానే క్యాజువల్గా నడిచింది. మంచి పర్ఫార్మర్లే. సరే మీరు మాట్లాడుకోండి, మేము వెళ్తాం. ఏంటి మాట్లాడుకునేది? మేము వెళ్ళాలి. సరే కార్తీక్, తర్వాత మాట్లాడదాం. సరే. రే, నీకు అదితి అంటే ఇష్టమే కదరా, చెప్పొచ్చుగా. మరి నేనంటే కూడా తనకి ఇష్టమేగా. ముందు అన్నే చెప్పు నువ్వు. సపోజ్ వాడు చెప్పకపోతే? ఆ సిచ్యువేషన్ దాకా రాదులే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అదితి. అదితి, ఒక నిమిషం నేను చెప్పేది విను. నేనేం వినాలనుకోవట్లేదు. అబ్బా, ఎందుకలా అంటావు? హేయ్, నీ డ్రెస్ చాలా బాగుంది. నాకు ఇప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయాలని లేదు. వైజాగ్ ఎందుకు వచ్చావు? నాకు ఈ వైజాగ్లో నువ్వు తప్ప ఎవరు తెలుసు చెప్పు. ఇక్కడ నేను ఒకటి ఉన్నాను కదరా. అందుకేనా నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు. ప్లాన్ అంతా చెడతబ్బు. జాగింగ్ చేసే గ్యాప్లో సెట్ చేద్దాం అనుకున్నావా? అంత ఈజీగా సెట్ అవ్వదు, కానీ లైట్ తీసుకో. పద. హే అదితి, బాల్ పాస్ చేయి. నువ్వెప్పుడొచ్చావు? నువ్వు చూసి చూడలేని ట్యాగ్ చేసావే, ఆ టైంలోనే వచ్చాను. హే అదేం లేదు, నా కాన్సన్ట్రేషన్ ఇటుంది. ఏమన్నా మాట్లాడాలా? నిన్న నువ్వు ప్రియా ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ప్రియా? మన క్లాస్లో ఎంతమంది ప్రియాలు ఉన్నారేంటి? ఓ, మన ప్రియానా? అలా సరదాగా బయటికి వెళ్ళాం. నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. నీకెందుకు డిస్టర్బెన్స్ అని? నాకు డిస్టర్బెన్సా? మీ ఇద్దరికి డిస్టర్బెన్సా? ఏదో ఫ్రెండ్లీగా వెళ్ళా. మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా? హే అదేం లేదు, నువ్వు నాకు ఎలాగో తను కూడా నాకు అలాగే. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్సా? ఏ కాదా? నువ్వు కావాలని చేస్తున్నావు కదా. నేనేం చేశా? కార్తీక్, I know you love me and I love you too. వాళ్ళ బాబు చూస్తే డైరెక్ట్గా హాస్పిటల్కే. నీ దగ్గర ఇంకేమైనా ఆప్షన్ ఉందా? డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోరా. రారా వెళ్దాం రా. నాకు ఎందుకురా. మరి ఎందుకురా? అంత స్కోపే ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటా? నువ్వు ఉండరా, ఇప్పుడే వస్తా.
టికెట్ టికెట్. సిరిపురం ఒకటి. సేమ్ ప్లేస్ ఇంకొకటి. మరి డబ్బులు? అక్కడి నుంచే తీసుకోండి, ఇద్దరం అక్కడికే వెళ్తున్నాం. ఎన్ని రోజులైంది మనం కలిసి, ఏం మాట్లాడవేంటి? హే నేను అక్కర్లేదు కానీ నేను ఇచ్చిన వాచ్ మాత్రం కావాలా? ఏం కావాలి నీకు? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు చాలా మారిపోయావు అదితి. నేను కాదు మారింది, నువ్వు. ఎందుకు మళ్ళీ నా వెంట పడుతున్నావు? నేను చెప్పేది కూడా అదే కదా, నేను మారిపోయాను, అది నాకు తెలుస్తుంది, నీకే తెలియట్లా. అదే కదా నీతో ప్రాబ్లం కార్తీక్, నువ్వు ఈజీగా మారిపోతావు. ఇదేం బాధరా బాబు, మారిన ప్రాబ్లమే మారకపోయిన ప్రాబ్లమే. అయినా ఇప్పుడు దాకా హ్యాపీగానే ఉండేవాడు కదా, ఇప్పుడేమైంది? ఎవరు చెప్పారు నేను బాగున్నానని? సరే నన్ను వదిలే, నువ్వు బాగున్నావా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను వదిలే. అదితి 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 ఒక నిమిషం ఆగదితి, నేను చెప్పేది విను. అదితి 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 ఒక నిమిషం ఉండు, నేను చెప్పేది విను. అదితి ప్లీజ్, అదితి ఒకసారి ఆగు. అరే అరే కార్తీక్, నువ్వెప్పుడు వచ్చావురా? ఈరోజే మార్నింగ్. ఎందుకు? నీ ఫ్రెండ్ కోసం వచ్చా. అర్థమైంది. నువ్వు వస్తావా, నేను వెళ్ళిపోవాలా? నేను అదే అడుగుతున్నా, నువ్వు వస్తావా నేను వెళ్ళిపోవాలా? రా. కలలే కలలై కరిగే ప్రేమే, కలకే వెలుగై నువ్వు చేరవే, కదిలే కడలై విడిచే ప్రేమే, నిజమై కనులే వెతికే నిన్నే, నీ ప్రేమనే గుర్తించగా కలలే కలలై కరిగే ప్రేమే, కలకే వెలుగై నువ్వు చేరవే, కదిలే కడలై విడిచే నా ప్రేమే, నిజమై కనులే వెతికే నిన్నే. నేను నిన్నెంత మిస్ అవుతుంటే మినిమం పట్టించుకోండి, అంత ఈజీగా ఎలా మర్చిపోయావు? నేను మర్చిపోలేదు, గుర్తు చేసుకోవట్లేదు అంతే. నీ కళ్ళలో ఎన్నెన్నో మాటలే, ఓ పాటలా నా చెవులను తాకినా, నీ స్పర్శతో నా ప్రాణం లేచనే, నీ తోడుగా నా బ్రతుకే మారినా, నిన్ను చేరని ప్రేమకే ఊపిరిగా మారనా, నువ్వు లేవనే
ఏంటిది కార్తిక్? ఏం కావాలి నీకు? నువ్వే. ఎందుకు? మళ్ళీ ఏడిపించడానికా? అదేంటి అదితి ఎలా అంటావు? ఏమనాలి? మనం ఎంత హ్యాపీగా ఉన్నావు మర్చిపోయావా? మనం ఎలా విడిపోయామో మర్చిపోయావా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏమైంది? ఏం కాలేదు. నాకు అలా అనిపించట్లేదు. ఏం కాలేదని చెప్తున్నా కదా. నిన్న నైట్ అందరూ కాల్ చేశారు, నువ్వు తప్ప. ఇప్పుడు చేసా కదా. కానీ ఫస్ట్ కాల్ నీది ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను కాల్ చేసి రమ్మంటేనే వచ్చా. సరే, ఇప్పుడు ఇదంతా అవసరమా? ఈరోజు కూడా ఆర్గ్యూ చేసుకోవాలా? అసలే ఈరోజు నీ బర్త్డే. అదే నా బాధ. నువ్వు రోజు ఎలా ఉన్నా నేనేమైనా అన్నానా? ఈరోజైనా నన్ను కొంచెం పట్టించుకో. నువ్వు రోజే ఏమను, కానీ ఇదిగో ఇలా అనాల్సిందంతా ఒకసారే అంటావు. అంటే నేను ఇంటెన్షనల్గా చేస్తున్నా అంటావా? నాకు అలానే అనిపిస్తుంది. నిన్నటి విషయాలు కాకుండా ముందు అన్నీ మాట్లాడితే నాకే కాదు ఎవరికన్నా అలానే అనిపిస్తుంది. నువ్వు సరిగ్గా ఉంటే నేనెందుకు అలా మాట్లాడతా? నేను కరెక్ట్గానే ఉన్నా, అయినా నీ ఉద్దేశంలో సరిగ్గా ఉండమంటే ఎలా? నువ్వు నన్ను ట్రీట్ చేస్తున్నావే, అలా మాత్రం కాదు. అదే ఎలాగో చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి, డిఫైన్ చేయి. ఈ ఫూలిష్ బ్రెయిన్కి అర్థం కావాలిగా. సరే వదిలే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? చేసిందంతా నువ్వే చేసి మళ్ళీ నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తావేంటి? ఒక్క కాల్ చేయమన్నందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావా? చూడు, నేను ఇలాగే ఉంటా. ఉండాలంటే ఉండు, లేకపోతే పో. అయినా నేనా నీకు ప్రపోజ్ చేసింది? నువ్వు నేను కావాలనుకుని వచ్చావు. నీకు నచ్చినట్టు నేనే అలా ఉండగలను. నీ మీద ఇష్టంతో ప్రపోజ్ చేశాను, నువ్వు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నావు. ఇంకా నా వల్ల కాదు, నన్ను వదిలే. నువ్వే నన్ను వదిలే. ఆ రోజు నువ్వు చేసింది అప్పుడే మర్చిపోయావా? ఈ 6 నెలలు నువ్వెంత ఫీల్ అయ్యో దానికి ఈక్వల్గా నేను కూడా ఫీల్ అయ్యాను. అది ఐఎమ్ సారీ. అంతకన్నా నేనేం చేయలేను. నువ్వేం చేయొద్దు కార్తీక్, నన్ను ఏం చేయమంటావో చెప్పు. నువ్వు ఇప్పుడు వచ్చావని వెంటనే నీ దగ్గరికి వచ్చాయలా? నాకేమైనా పిచ్చా? నేను చేసిన తప్పే అది. ఇప్పుడు రియలైజ్ అయ్యా. నువ్వు చేసిన తప్పే అని ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు ఇంకా మారలేదు కార్తీక్. ఇప్పుడు కూడా నీకెంత ఈగో అంటే నన్ను ఈవినింగ్ లోపు కన్విన్స్ చేస్తావని నీ కాన్ఫిడెన్స్. నా ఫీలింగ్స్ని పట్టించుకోవా? నువ్వు అన్ని హ్యాపీ మూమెంట్స్ని గుర్తుంచుకున్నావు, కానీ నేను మన ప్రతి మూమెంట్ని గుర్తుంచుకున్నాను. నువ్వు అప్పుడు తప్పు చేసావని నేను నిన్ను ఎక్స్క్యూజ్ చేయలేను, ఇప్పుడు రియలైజ్ అయ్యావని యాక్సెప్ట్ చేయలేను. మనకు వర్కౌట్ అవుతుంది కార్తీక్, నన్ను వదిలే.
నువ్వేంటి అదితి ఇక్కడ? నువ్వెవరి కోసం వచ్చాను అనుకుంటున్నావు? నన్ను అడిగితే నా కోసం వచ్చావనుకుంటా. ఎందుకు ఏడుస్తున్నావు కార్తీక్? నాకు నీ గురించి బాగా తెలుసు కార్తీక్. నువ్వు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేవు. నేను ఎందుకు ఏడుస్తున్నాను నీకు తెలీదా? నేను నీ కోసం ఏడ్చా కార్తీక్. మరప్పుడు నువ్వు నన్ను పట్టించుకున్నావా? అందుకని ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావా? యు నో వాట్ కార్తీక్, ఒక్క సారీతో అంతా మర్చిపోలేము. నన్ను ఏం చేయమంటావు అదితి? నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. నేను ఎప్పుడు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. బర్త్డే రోజు ఒక విష్ ఎక్స్పెక్ట్ చేయడం తప్ప, అది ప్రేమతో, పొసెసివ్నెస్తో కాదు. నువ్వు నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తానా అని చూస్తున్నావు, కానీ నేను యాక్సెప్ట్ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాను. దానికి మరీ నన్ను ఎంత బాధ పెట్టాలా? తప్పదు కార్తీక్. లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నువ్వు నన్ను అంతలా ప్లీజ్ చేయక్కర్లేదు కార్తీక్. జస్ట్ నువ్వు కనిపిస్తే చాలు, నీ వెంట వచ్చేస్తా. అంత పిచ్చి నువ్వు అంటే. ఇప్పుడు సరిగ్గా ఊపిరాడుతుంది అదితి. ఇలా సినిమాటిక్గా మాట్లాడడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? ఒక్క నిమిషం ఉండు. నేను ఎప్పుడో ఒక మాట విన్నాను, మన ప్రేమ నిజమైతే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది.